అండ్ వెస్టర్న్ కారిడార్ మీద చాలా ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి సార్. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఫర్ ఇన్స్టాన్స్ ప్లేసెస్ లైక్ నానక్రామ్ కూడా అటువంటి ప్రాంతాల్లో గంటల తరబడి పడుతోంది ఒక్కొక్కసారి, అన్ని రోజులు కాకపోయినా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఎటువంటి మెజర్స్? ట్రాఫిక్ జనరేటింగ్ ఏరియాస్ అవన్నీ. సో కాబట్టి అక్కడ నుంచి అవే ఇప్పుడు పర్సనల్ ర్యాపిడ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఒకటే మనకి ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే హౌ టు రెడ్యూస్ ప్రైవేట్ వెహికల్స్ అండ్ ఎంకరేజ్ టు యూజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో మనకున్న మేజర్ నెట్వర్క్ మూడే, ఒకటేమో మెట్రో, బస్ అండ్ ఎంఎంటీఎస్. సో ఎంఎంటీఎస్ అనేది రైడర్షిప్ చాలా తక్కువ ఉంది. సో దాన్ని కూడా ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు అనే దాని మీద కూడా టాక్స్ నడుస్తూ ఉంది. యాదగిరిగుట్ట వరకు ఎక్స్టెండ్ చేస్తాను. సో వాళ్ళు కూడా మాస్టర్ ప్లాన్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు రైల్వేస్ది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఎంఎంటీఎస్ నెట్వర్క్ ఇప్పుడు ఉన్నది 123 కిలోమీటర్సే. సో ఫ్యూచర్లో 2047కి 350 కిలోమీటర్స్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అరౌండ్ హైదరాబాద్ ఏరియాలో అన్ని కవర్ చేస్తుంటారు. వెస్ట్ ఏరియాలో మోనో రైల్ ఏం ప్లాన్ చేయట్లేదండి? సో మోనో రైల్ ఇప్పటివరకు యాక్చువల్గా ఢిల్లీలో అంటే ఇండియాలో కొద్దిగా సక్సెస్ఫుల్ మోడల్ కాదు. ఒకటి బాంబేలో ఉంది. సో అది కూడా అంత సక్సెస్ఫుల్ మోడల్ కాదు. సో అంటే బేసిక్గా పిహెచ్బిడిటి వాల్యూ మీద మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి అనేది. సో పీక్ అవర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ ఒకవేళ 5,000 to 8,000 అంటే బస్ కెన్ క్యాటర్ ద ట్రాఫిక్. సో 8,000 to 12,000 అంటే మనకి మీరు అన్నట్టుగా మోనోరైల్, ఎల్ఆర్టీ కైండ్ ఆఫ్, బీఆర్టీఎస్ కైండ్ ఆఫ్ అది నెట్వర్క్ దాన్ని క్యాటర్ చేస్తుంది. సో అబౌట్ 12,000 to 20,000 అంటే మళ్ళీ మెట్రో కైండ్ ఆఫ్ మనకి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది నెట్వర్క్ కావాలి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ మనకి ఎక్కడైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 15,000 రీచ్ అయిపోయినాయి. ఇందాక హరీష్ గారు ఈవీ గురించి మాట్లాడారు. సరే, ఈవీ మంచిదా కాదా పక్కన పెడితే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొక్యూర్ చేయడంలో కూడా మన ఆర్టీసీ చాలా వెనుకంజలో ఉందన్న ఒక విమర్శ ఉంది. అంటే ఎక్కువగా ప్రొక్యూర్ చేయడం లేదు, అగ్రెసివ్గా వెళ్ళటం లేదు అని. ఏ ఫ్యాక్టర్స్ వలన మనం ఆ పని చేయలేకపోతున్నాం? అది ఆర్టీసీ కామెంట్ చేస్తే బాగుంటుంది, నేను కామెంట్ చేయడం కంటే. సో అల్టిమేట్గా సస్టైనబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనం ప్రమోట్ చేయాలి. 2,800 బస్సులు మనం ప్రొక్యూర్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం బై 2030. కానీ ఇప్పటికీ ఐ థింక్ లెస్ దాన్ 500 బస్సెస్ ఇప్పటివరకు ఫేజ్ వైజ్ అంటే వాళ్ళకున్న బడ్జెట్ కన్సెంట్ బట్టి వాళ్ళు తీసుకుండొచ్చు. సో మేబీ అదొక రీజన్. మేబీ ఉచిత ప్రయాణాలు కూడా దీనికి కొంత కారణం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంది ఈ స్కీమ్ కు. ప్రధానమంత్రి ఈ బస్ స్కీమ్ లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. చాలాసార్లు మాట్లాడారు, విల్ బ్రింగ్ థౌసండ్స్ ఆఫ్ బస్సెస్ అని కూడా. ఓకే. సో సార్ ఇంకోటి సస్టైనబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే గుర్తొచ్చింది సార్ మీరు చెప్పినట్టుగా. సో ఇప్పుడు మనకి మెయిన్ హిస్టారికల్ మాన్యుమెంట్ ప్లేసెస్ ఒకటి 7 tombs గోల్కొండ ఫోర్ట్. సో దాన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఒకటి రోప్వే ప్రాజెక్ట్ మేము ప్లాన్ చేస్తాను. ఆల్రెడీ టెండర్స్ ఫ్లోట్ అయిపోయింది, ఫీజిబిలిటీ స్టడీ నడుస్తూ ఉంది. సో ఒకవేళ ఫీజిబుల్ అయితే దెన్ మనకి ఒక సిటీకి ఒక రోప్వే ప్రాజెక్ట్ వస్తుంది హైదరాబాద్. టెండర్స్ ఫర్ ద కన్సల్టెంట్స్, కన్స్ట్రక్షన్ కాదు, ఫస్ట్ ఫీజిబిలిటీ. కన్సల్టెంట్ అయిపోయింది, కన్సల్ట్ హైర్ అయిపోయాడు, కన్సల్ట్ ఇస్ ఆన్ బోర్డ్. సో వాళ్ళు ఇప్పుడు ఫీజిబిలిటీ స్టడీ నడుస్తుంది. సో వన్స్ వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత then we will go for the implementation project. Yes sir, ropeways and elevated corridors ఇలాంటివన్నీ కూడా మనకు అవసరం. మేబీ సమ్ సొల్యూషన్స్ లైక్ మోనోరైల్ లాంటివి కూడా మనం ప్రయత్నించవచ్చేమో. ఇలా మల్టీమోడ్, మీరు చెప్పినట్లుగా మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది మనకు అత్యవసరం కనిపిస్తుంది.